హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిణి సహస్రా క్రియేషన్స్. ఇవాల్టి వీడియో హైదరాబాదీ స్పెషల్ ఫేమస్ ఇరానీ చాయ్ సీక్రెట్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ప్రతిరోజు కూడా మీరు తాగే టీ సేమ్ ఇరానీ చాయ్ లాగే ఉండాలి అంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ మీరు కూడా హైదరాబాదీ టీని ఇంట్లో తయారు చేసుకుని తాగొచ్చు. రండి, ఆ సీక్రెట్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తానండి. ఇరానీ చాయ్ ప్రిపేర్ చేసుకోవడానికి టీ పౌడరు మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీనికి వచ్చి 3 రకాల టీ పౌడర్లు కలిపి మనం ఒక టీ పౌడర్ని తయారు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం ఈ ప్రిపేర్ చేసిన టీ పౌడర్ వల్ల సేమ్ మనకి టీ అనేది ఇరానీ చాయ్ లాగే సేమ్ ఆ అరోమా, ఫ్లేవరు, కలరు, టెక్స్చరు అన్నీ అలాగే వస్తాయండి. ఈ టీ పౌడర్కి 3 రకాల టీ పౌడర్లు కావాలండి. ఇరానీ చాయ్ టేస్ట్ కావాలి అంటే ఈ 3 రకాలు కంపల్సరీ ఉండాల్సిందేనండి. ఈ 3 రకాల టీ పౌడర్లు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ది చూడండి, లిప్టన్ డార్జిలింగ్ లాంగ్ లీఫ్ టీ. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్ టీ అనమాట, బ్రూక్ బాండ్ది తాజ్ మహల్ టీ. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మూడోది లిప్టన్ వాళ్ళది ఎల్లో లేబుల్ టీ. చూసి తీసుకోండి, ఈ లిప్టన్లో చాలా రకాలు ఉంటాయి, ఎల్లో లేబుల్ టీ మాత్రమే తీసుకోవాలి. ఈ 3 రకాలు కూడా 250 గ్రామ్స్ ఈచ్, 250 గ్రామ్స్ సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. మీకు ఈ కాంబినేషను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. లిప్టన్ డార్జిలింగ్ లాంగ్ లీఫ్ టీ, బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ పౌడర్, నెక్స్ట్ లిప్టన్ ఎల్లో లేబుల్ టీ. ఎందుకని 2 సార్లు రిపీట్ చేస్తున్నాను అంటే వీటిల్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. ఈ 3 కాంబినేషన్ మీరు మిక్స్ చేస్తేనే మీకు ఇరానీ చాయ్ హైదరాబాదీ స్పెషల్ ఆ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనము లిప్టన్ ఎల్లో లేబుల్ టీని ఒక బౌల్లో వేసేసుకుందామండి. ఇది 250 గ్రామ్స్ అండి. ఇదంతా తీసేసుకుందాం మనం ఇప్పుడు. ఈ టీ పౌడర్ వచ్చి మామూలు పౌడర్ లాగా ఉండదండి, ఇది వచ్చి కొంచెం లీఫులుగా ఉంటుంది, అంటే పొడిలాగా కాకుండా ఆకులుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్ టీ పౌడర్. ఇది వచ్చేసి మీకు నార్మల్ టీ పౌడర్ లాగే ఉంటుంది. ఇది కూడా 250 గ్రామ్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లిప్టన్ డార్జిలింగ్ లాంగ్ లీఫ్ టీ. ఈ టీ పౌడర్ వచ్చేసి మీకు ఆకుల్లాగే ఉంటుంది కానీ కాకపోతే పొడుగుగా ఉంటుంది, అందుకే ఇది లాంగ్ లీఫ్ టీ అనమాట. ఈ 3 రకాలు మనము టీ పౌడర్ని మిక్స్ చేస్తే బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి హైదరాబాదీ ఇరానీ చాయ్ టీ పౌడరు 750 గ్రామ్స్ ప్రిపేర్ చేసుకున్నామండి. దీన్ని మనము డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని మనం ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు. ఈ 3 టీ పౌడర్లలో మీరు ఏది రీప్లేస్ చేయడానికి లేదు, ఏది స్కిప్ చేయడానికి లేదు. ఏం చేంజ్ చేసినా కానీ మీకు టీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇరానీ చాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి, వందపాటి గిన్నె తీసుకుంటే మేలండి, ఎందుకంటే ఈ టీ కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాలన్నమాట. ఈ టీ తయారు చేయడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది స్పెషల్ మిల్క్ అనమాట. ఇది ఒక గ్లాస్ తీసుకొని మనం ఇప్పుడు ఈ గిన్నెలో పోసుకొని వేడి చేయాలండి. దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం సేపు బాయిల్ చేయాలండి. పాలు కొంచెం వేడి రావాలి. మూత పెట్టి పాలు కానీ కాగబెడితే తొందరగా వేడొస్తాయండి. ఇప్పుడు వేడొచ్చిన పాలల్లో మనం ఈ టీ పౌడర్ని వేయాలండి. ఒక గ్లాసు పాలకి 2 స్పూన్ల టీ పౌడరు పడుతుందండి. మీకు ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం పౌడరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టీ పౌడర్ని అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ టీని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలండి. మూత కంపల్సరీ పెట్టాలండి, ఇలా పెడితేనే మీకు ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా టీ మొత్తం చాలా టేస్టీగా తయారవుతుంది. ఈ టీని మూత తీసి మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టేసి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఇప్పుడు చూడండి, టీ బాగా మరుగుతోంది. అప్పుడు కొంచెం మూత మనము కొంచెం ఓపెన్ చేసి పెడితే పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఈ టీకి సరిపడా చక్కెర మనం వేసుకొని ఒక 1 స్పూనో 2 స్పూన్సో మీ టేస్ట్ ప్రకారం వేసుకొని మిక్స్ చేసి మరొక 1 మినిట్ బాయిల్ చేయాలండి.
ఈ టీ ప్రిపేర్ చేసేటప్పుడు టీ పౌడరు పాలల్లో డైరెక్ట్గానే వేయచ్చు, లేదు అంటే మీరు కొంచెం వాటర్ తీసుకొని సపరేట్గా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ టీ పౌడర్ దాంట్లో వేసి ముందు బాయిల్ చేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. పాలు సపరేట్గా కాగబెట్టుకొని ఈ రెండు డికాషను పాలు రెండు మిక్స్ చేసుకొనైనా తాగొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వండి. చూడండి మన ఇరానీ చాయ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఆ టెక్స్చరు మీకు కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మీరు చిక్కటి పాలు కానీ తీసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది, మంచి అరోమా వస్తుందండి. కలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ఇరానీ చాయ్ని ట్రై చేయండి. సేమ్ హైదరాబాదీ ఇరానీ చాయ్ లాగే ఉంటుంది. ఈ టీ తయారు చేయడానికి 3 రకాల టీ పౌడర్లు తీసుకున్నాం కదండి. మీరు వీటిల్లో ఈ మూడిట్లో ఏది స్కిప్ చేయడానికి లేదు, రీప్లేస్ చేయడానికి లేదు. ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు హైదరాబాదీ ఇరానీ చాయ్ని ప్రిపేర్ చేసుకున్నారంటే టీ కలరు, టెక్స్చరు, స్మెల్, అరోమా, టేస్టు అన్నీ అద్దరిపోతాయండి. సూపరో సూపర్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.